హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి సంబంధించి ప్రభుత్వము ఉచితంగా మొబైల్స్, ల్యాప్టాప్స్, ఈ యొక్క సైకిల్స్, మోటరైజ్డ్ సైకిల్స్ అనేటివి ఉచితంగా అయితే ఇస్తుందండి. సో దీనికి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆఫ్లైన్ విధానంలో కూడా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసి మీ యొక్క సచివాలయంలో ఇవ్వచ్చు. సో సచివాలయంలో ఇవ్వకుండా మీరు ఇంకొక ఆఫీస్లో కూడా ఇచ్చినట్లయితే మీకు ఈ యొక్క ఉచితంగా మొబైల్, ల్యాప్టాప్, ఈ యొక్క మోటరైజ్డ్ సైకిల్స్ అనేటివి రావడం జరుగుతుంది. ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే విధానం అయితే చెప్తాను. అదేవిధంగా ఇక్కడ పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి కేవలం ఈ కేటగిరీ సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇవన్నీ కూడా ఉచితంగా అయితే వస్తాయండి. సో 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్, క్లియర్గా అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి, ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. సో మరిన్ని వివరాల కొరకు మీరు మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ గారిని అయితే అడగండి. అలానే రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట. దాదాపు 89,778 ఈ యొక్క పెన్షన్ల కొరకైతే లిస్ట్ అనేది రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఆ లిస్ట్ యొక్క వివరాలు మా టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. అలానే వీడియో కూడా నిన్న నైట్ అయితే అప్లోడ్ చేశాను. సో చూడండి ఆ వీడియోని కూడా. సో ఎవరికి సంబంధించి కొత్త పెన్షన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి అనేది మీరు కూడా తెలుసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా రాష్ట్రంలో పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వము ఈ ఉచితంగా ల్యాప్టాప్స్, మొబైల్స్, ఈ యొక్క మోటరైజ్డ్ సైకిల్స్ అనేటివి, అంటే పర్సన్ విత్ డిసేబిలిటీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉపయోగించేటువంటి ఈ యొక్క సైకిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటుందన్నమాట. సో మీరు అప్లై చేయాల్సినటువంటి వెబ్సైట్ అయితే క్లియర్గా అయితే చెప్తున్నానండి. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇస్తున్నటువంటి యొక్క మొబైల్, ల్యాప్టాప్ ఇవన్నీ కూడా పర్సన్ విత్ డిసేబిలిటీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే. ఎవరైతే 6,000 రూపాయల పెన్షన్స్ అనేవి తీసుకుంటున్నారో రాష్ట్రంలో వారికి సంబంధించి మాత్రమే ఇవన్నీ కూడా ఉచితంగా అయితే ఇస్తున్నారు. సో వీటికి సంబంధించి ఏమేమి ఉచితంగా ఇస్తారనేది ఫస్ట్ ఒకసారి చూద్దాం. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. ఏపీ డిఫరెంట్లీ ఏబుల్డ్ సీనియర్ సిటిజన్ అసిస్టెన్స్ కార్పొరేషన్స్ ద్వారా అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి ఉచితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడవచ్చు, ఆర్థోపెడికల్ డిసేబిలిటీ వాళ్ళకి వచ్చేసి ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, ల్యాప్టాప్స్, ఈ యొక్క క్యాలిపర్స్, క్రచెస్ ఇవన్నీ కూడా ఇస్తారండి ఫ్రీగా అయితే. హియరింగ్ ఇంపైర్ అంటే వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి టచ్ ఫోన్స్ అయితే ఇస్తారనమాట. సో విజువల్ ఇంపైర్డ్ ఉన్నటువంటి వాళ్ళకి ల్యాప్టాప్స్, అదేవిధంగా ఫోల్డింగ్ వాకింగ్ స్టిక్స్ ఇవన్నీ కూడా ఇస్తారనమాట. సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి అలర్ట్ స్టిక్స్, వీల్ చైర్స్, హియరింగ్ ఎయిడ్స్ అనేవి ఇస్తారు. సో వీటికి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఎలా చేయాలంటే అప్లికేషన్స్ త్రూ ఆన్లైన్ ఓన్లీ అని చెప్పారు చూడండి. సో ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో apdasac.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలని చెప్తున్నారు. సో ఇక ల్యాప్టాప్స్ అనేటివి ఎవరికి వస్తాయో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే, సో ల్యాప్టాప్స్ అన్ని కేటగిరీ వాళ్ళకైతే వస్తుంది. సో ల్యాప్టాప్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూద్దాము. సో ల్యాప్టాప్కి వచ్చేసి స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట, లేదా డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి. సో యాన్యువల్ ఇన్కమ్ ఫ్యామిలీకి సంబంధించి 3 lakhs లోపల ఉండాలి. 40% డిసేబిలిటీ ఉండాలన్నమాట దీనికి సంబంధించి. సో ఒక్కసారి మాత్రమే ఈ ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. సో ల్యాప్టాప్కి సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేటివి ఇక్కడ క్లియర్గా చెప్పారు చూడండి. డిసేబిలిటీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకి సంబంధించి ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరము, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అవసరము, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డు పెట్టవచ్చు. అదేవిధంగా బోనఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్తున్నారనమాట. సో అదేవిధంగా టచ్ ఫోన్స్కి సంబంధించి, సో టచ్ ఫోన్స్ కేవలం కొన్ని కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో టచ్ ఫోన్స్ వచ్చేసి ఇక్కడ హియరింగ్ ఇంపైర్డ్, ఎవరైతే వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళకైతే టచ్ ఫోన్స్ అనేటివి ఇస్తారనమాట. సో ఈ టచ్ ఫోన్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, 18 సంవత్సరాల పైన ఉండాలి, ఈ యొక్క సైన్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలన్నమాట వీళ్ళకి. అంటే వీళ్ళు వినికిడి లోపం అనేది ఉంటుంది కదా, సో వారికి సంబంధించి ఇస్తున్నారు కాబట్టి సైన్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. 40% డిసేబిలిటీ అయితే ఉండాలి. అదేవిధంగా 3 lakhs లోపల ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఉండాలి. సో ఒకసారి మాత్రమే ఇస్తారని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి డిసేబిలిటీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏజ్ ప్రూఫ్ కొరకు అయితే అడుగుతున్నారనమాట. సో అదేవిధంగా సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారండి. ఈ యొక్క ఆడియాలజిస్ట్ ద్వారా లేదా
హెడ్ మాస్టర్ ఆఫ్ ది డెఫ్ స్కూల్స్ సంబంధించి అయితే ఈ సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళకి ఈ యొక్క టచ్ ఫోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డ్ అనేది ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఇక్కడ మోటరైజ్డ్ 3 వీలర్స్ అంటే బ్యాటరీతో నడిచేటువంటి 3 సైకిల్స్. సో ఎవరైతే నడవలేనటువంటి వికలాంగులు అయితే ఉంటారో వారికి సంబంధించి అయితే ఇవి కూడా ఉచితంగా అయితే ఇస్తారు. కాకపోతే వీటికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఇంకా ఓపెన్ కాలేదండి. కేవలం టచ్ ఫోన్స్, ఈ యొక్క ల్యాప్టాప్స్కి సంబంధించి అదేవిధంగా ఈ హీరింగ్ ఎయిడ్స్ అంటే ఈ యొక్క చెవిటి వాళ్ళకి ఇచ్చేటువంటి మిషన్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి మాత్రం అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయి ఉన్నాయి. సో వాటి గురించి అయితే ఇప్పుడు అప్లై చేసుకునే విధానం అయితే చూద్దాం. సో నేను అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చేసాను, చూడవచ్చు. apdacac.ap.gov.in అనే వెబ్సైట్లో అయితే ఉన్నాను. ఇక్కడ మీరు అప్లై చేయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇప్పటి నుంచి చెప్తాను, వినండి, ఓకేనా. సో చూడండి మీరు కూడా అప్లికేషన్ అనేది ఏ విధంగా చేస్తున్నాను అనేది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి APDASCAC స్కీమ్స్ అనే ఆప్షన్ అనేది ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనం ఒక అఫీషియల్ వెబ్ పేజ్లోకి అయితే వెళ్తాము. ఈ వెబ్ పేజ్లో వచ్చేసి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడవచ్చు ఇక్కడ ల్యాప్టాప్స్ సంబంధించి, టచ్ ఫోన్స్ సంబంధించి, శాంక్షన్ ఆఫ్ మోటరైజ్డ్ 3 వీలర్స్ సంబంధించి అప్లికేషన్ చేసే విధానం చెప్తాను చూడండి. సో అదేవిధంగా హీరింగ్ ఎయిడ్స్కి సంబంధించి కూడా అంటే ఈ యొక్క చెవిటి మిషన్స్ అంటారు కదా, సో వాటికి సంబంధించి కూడా అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయ్యి ఉన్నాయి. అయితే 3 వీలర్స్ సంబంధించి మాత్రము ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఇంకా ఓపెన్ చేయలేదండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. రీడ్ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏం చెప్పారు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బి అలౌడ్ వెన్ ద స్కీమ్ ఈజ్ పర్మిటెడ్ బై అన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ న్యూస్ పేపర్. సో న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ పబ్లిష్ అయిన తర్వాతనే మేము ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి తీసుకుంటామని చెప్తున్నారు. ఈ వీటికి సంబంధించి మాత్రము. ఇక ల్యాప్టాప్స్ సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయ్యి ఉన్నాయండి. సో అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా చెప్పారు చూడండి, ఎలిజిబిలిటీ, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది. సో ఇవన్నీ కూడా నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను, మళ్ళీ అయితే చెప్పదలుచుకోవడం లేదు. అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫొటోస్ అనేవి అన్నీ కూడా సైజు 2 MB సైజులో అయితే ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేసి పెట్టుకొని మీరు సబ్మిట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని చూద్దాం. ఇక్కడ నేను మీకు వచ్చేసి ఈ యొక్క ల్యాప్టాప్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలనేది చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి అప్లికెంట్ ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అదే ఇవ్వండి. నెక్స్ట్ అప్లికెంట్ ఫాదర్ నేమ్ అడుగుతున్నారు, ఫాదర్ నేమ్ అయితే ఇచ్చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అదే ఇవ్వండి. నెక్స్ట్ జెండర్ మేలా ఫీమేల్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మీరు ఏది పెడుతున్నారు అంటే SCనా, STనా, BCనా, జనరల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి, అడ్రస్ ఏంటి, స్కీమ్ వచ్చేసి ల్యాప్టాప్. ఇక్కడ మనం ఆల్రెడీ ల్యాప్టాప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి అప్లై చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ల్యాప్టాప్స్ అని చూపిస్తుంది. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో వచ్చేసి డిసేబిలిటీ సర్టిఫికేట్ అనేది మ్యాక్సిమం అప్లోడ్ 2 MB పైనే ఉండాలని చెప్తున్నారు. మ్యాక్సిమం అప్లోడ్. సో 2 MB పైన కాదు, మ్యాక్సిమం అప్లోడ్ వచ్చేసి 2 MB అని చెప్తున్నారు. అంటే 2 MB లోపలే ఉండాలి మీరు అప్లై చేసేటువంటి సర్టిఫికేట్ క్యాప్చర్ చేసేది. ఆధార్ కార్డు, SSC సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డు, అదేవిధంగా బోనఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ మీరు ఈ యొక్క ల్యాప్టాప్ సంబంధించి బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది మీరు చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి అయితే మీరు సర్టిఫికేట్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఓపెన్ చేసి సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది వెళ్ళిపోతుంది. సో అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారనే దాని మీద క్లారిటీ అయితే ఇవ్వలేదు గవర్నమెంట్. కేవలం అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేసామని చెప్తున్నారు. ఇక్కడ ల్యాప్టాప్స్కి అదేవిధంగా టచ్ ఫోన్స్కి సంబంధించి మాత్రమే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. హీరింగ్ ఎయిడ్స్ చెవిటి మిషన్స్ సంబంధించి కూడా అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయ్యి ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అప్లై నౌ అనే ఆప్షన్ ఓపెన్ అయ్యిందంటే ఖచ్చితంగా వాటికి మీకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో వీల్ చైర్స్ సంబంధించి చూద్దాము. సో వీల్ చైర్స్ సంబంధించి కూడా ఓపెన్ అయ్యింది, బ్యాటరీ సైకిల్స్కి మాత్రం ఓపెన్ కాలేదండి. సో ఈ విధంగా వీటికి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు అండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లేదా మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ గారికి వెళ్ళి మీరు వీటికి అప్లికేషన్ అనేది చేయించుకోవచ్చు. సో వాళ్ళు మేము చేయలేమని చెప్పేస్తారు ఖచ్చితంగా. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చేయమని చెప్తారండి. చేయకపోయినా సరే నేను మీకు ప్రాసెస్ అనేది చెప్తున్నాను ఏ విధంగా చేయాలనేది. మీకు ఇంట్లో తెలిసిన వాళ్ళ దగ్గర ఈ వీడియో చూపించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.